నమస్తే. అయోధ్య రామాలయ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరి కొద్ది రోజుల్లోనే భవ్య రామమందిరంలో శ్రీరాముడి మూల విరాట్కు ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేవాలయంగా ప్రఖ్యాతి పొందనున్న అయోధ్య రామాలయ నిర్మాణానికి దేశ నలుమూలల నుంచి నిర్మాణ సామాగ్రి అందింది. తెలంగాణ నుంచి తలుపులు వెళితే రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్, మహారాష్ట్ర నుంచి కలప వెళ్ళింది. ఈ క్రమంలో అసలు ఏ రాష్ట్రాల నుంచి ఏ మెటీరియల్ను సేకరించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించిన అన్ని తలుపులను తెలంగాణకు చెందిన ఓ టింబర్ డిపో తయారు చేసింది. హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఈ తలుపులను తయారు చేశారు. గత ఏడాది జూన్ నుంచి తలుపుల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేస్తున్నారు. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా తీర్చిదిద్దారు. రామమందిరం తలుపుల తయారీకి బల్హర్షా టేకును ఉపయోగించామని అనురాధ టింబర్ డిపో యజమాని చెదలవాడ శరత్ బాబు వెల్లడించారు. 100 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామమందిరం కోసం ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కు పైగా తలుపులను తాము తయారు చేశామన్నారు. శిల్పకళా నైపుణ్యం కలిగిన అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొన్నారని వివరించారు. రామాలయ తలుపులు తయారు చేసే భాగ్యం తమకు దక్కడం గొప్ప అదృష్టమని తెలిపారు. అయోధ్య తలుపుల తయారీకి ఈ టింబర్ డిపోను ఎంచుకోవడానికి ఒక కారణము లేకపోలేదు. గతంలో తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ పలు కళాకృతులను, శిల్పకళా వైభవాన్ని పరిశీలించింది. ఈ బృందం తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని 2 రోజులు నిశితంగా పరిశీలించింది. ఇక్కడ కళాకృతులకు ఫిదా అయిన బృందం సభ్యులు వీటి తయారీ గురించి ఆరా తీశారు. వాటిని హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేసినట్లు తెలుసుకుని డిపో యాజమాన్యాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అయోధ్య ఆలయ ద్వారాలు, తలుపుల తయారీకి సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. ఇక అయోధ్య నిర్మాణంలో ఉపయోగించే రాళ్లను తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి సేకరించారు. రాజస్థాన్లో లభించే మక్రానా మార్బుల్, పింక్ ఇస్కరాయ్, తమిళనాడు, తెలంగాణ నుంచి గ్రనైట్ రాయ్, మధ్యప్రదేశ్లోని మండలాలో లభించే రంగు మార్బులను ఉపయోగించారు. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి 4.7 లక్షల క్యూబిక్ అడుగుల గులాబీ ఇసుకరాయిని ప్రధాన ఆలయ నిర్మాణంలో 17,000 గ్రనైట్ రాళ్లను, స్తంభాలలో తెల్లటి మక్రానా రంగు మార్బులను డిజైన్లలో పొందుపరిచేందుకు వినియోగించారు. పింక్ ఇసుక రాయి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఏకంగా 12 గన్లను అయోధ్య కోసమే కేటాయించింది. అప్పటి నుంచే దీనిని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4.7 లక్షల క్యూబిక్ అడుగుల ఇసుక అయోధ్యకు చేరుకుంది. ఇక అయోధ్యకు నేపాల్ నుంచి కూడా శాలిగ్రామ శిలలు తెప్పించారు. నేపాల్లోని మయాగ్డి, ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కాళీ గండకి నది ఒడ్డున మాత్రమే శాలిగ్రామ్ శిలలు ఉంటాయి. రామమందిరంలోని ప్రధాన ఆలయ సముదాయంలో ఉండే రాముడు, జానకీదేవి విగ్రహాల తయారీకి ఈ రాళ్లను ఉపయోగించారు. ఈ 2 రాళ్లు ఒకటి 18 టన్నులు, మరొకటి 16 టన్నుల బరువు ఉన్నట్లు నేపాల్ అధికారులు తెలిపారు. శాలిగ్రామ్ అనేది శిలాజా అమోనైట్, డైనోసార్లు నివసించే కాలం నాటి ములస్కా జీవి శిలాజం ఇది. ముఖ్యంగా నేపాల్లోని గండకీ నదిలో ఈ శిలాజలాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రాయి హిందూ ధర్మంలోని ప్రధాన దేవతల్లో ఒకరైన విష్ణువు స్వరూపంగా హిందువులు భావిస్తారు. చాలామంది తమ ఇళ్లలో శాలిగ్రాములను పూజిస్తూ ఉంటారు. అందుకే రామాలయాల్లోని విగ్రహాలను తయారు చేయడానికి కూడా ఈ శిలాలనే ఎంచుకొని వీటిని నేపాల్ నుంచి తెప్పించారు. ఇక రామాలయంలోని విగ్రహమూర్తుల తయారీకి ఇప్పటికే 3 కళాకారులకు ఈ పని అప్పగించారు. అందులో జిఎల్ భట్టి, సత్యనారాయణ పాండే, అరుణ్ యోగిరాజులు రాముల వారి విగ్రహ తయారీకి పూనుకున్నారు. దీనికి వారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. తమ నైపుణ్యాన్ని అంతా విగ్రహ తయారీలో చూపారు. అరుణ్ యోగిరాజు అయితే రాముల వారు 5 ఏళ్ల పిల్లవాడిలా కనిపించడానికి దాదాపు 1200 ఫోటోలను పరిశీలించారు. ఇక రామాలయం దాదాపు 2500 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు.
ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునే విధంగా రామాలయం నిర్మాణం చేపట్టారు. ఇక ఆలయానికి ప్రవేశం తూర్పు నుంచి ప్రవేశించి దక్షిణం వైపు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. బాలరామయ్య కొలువుదీరనున్న ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు తూర్పు వైపు నుంచి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సాంప్రదాయ నాగార శైలిలో అష్టభుజి ఆకారంలో 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మించారు. తూర్పున ఉన్న ప్రవేశ ద్వారం గోపురం శైలిలో నిర్మించబడుతోంది. ఇది దక్షిణ దేవాలయాలను సూచిస్తోంది. ఆలయ గోడలు రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆలయంలోని ఒక్కొక్క అంతస్తుకు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. రామాలయాల్లో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, భక్తి శబరి, అహల్య ఆలయాలు ఉంటాయి. సూర్యకిరణాలు భగవంతుని శిశు స్వరూపమైన రామ్లల్లా విగ్రహంపై పడేలా నిర్మించారు. దీంతోపాటు రామమందిరం ఆలయం సముదాయంలో 2 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నీటి శుద్ధి ప్లాంట్, ప్రత్యేక విద్యుత్ లైన్లను కూడా ఏర్పాట్లు చేశారు. భూగర్భ జలాశయం నుంచి నీటిని తీసుకునే విధంగా అగ్నిమాపక దళ విభాగం పనిచేస్తోంది. అంతేకాదు అవసరమైతే నీటిని సరియు నది నుంచి తీసుకోనున్నారు. మొత్తం 70 ఎకరాల ఆలయ ప్రాంగణంలో 70% పచ్చదనంతో నిండి ఉంటుంది. 100 ఏళ్లకు పైగా పురాతనమైన చెట్లు ఉన్నాయి. దట్టమైన వనం సూర్యుడి కిరణం భూమి మీద సోకకుండా చేస్తోంది. ఇక ఆలయ నిర్మాణం నగారా శైలిలో ఉన్న దక్షిణ భారతదేశంలోని ద్రవిడ శైలిని కూడా మిళితం చేసుకొని ఉంటుంది. భారతదేశంలో సంస్కృతి పరంగా దేవాలయ నిర్మాణంలో 2 రకాల శైలిలు ఉన్నాయి. ఉత్తర భారతంలో ఎక్కువగా నగారా శైలి కనిపిస్తోంది. అంటే దేవాలయ గోపురాలు శంకు ఆకారంలో పొడవుగా కనిపిస్తాయి. ఇక దక్షిణ భారతంలో ఎక్కువగా ద్రావిడ శైలిని పోలి ఉంటాయి. అంటే గోపురాలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. అయితే రామాలయంలో దీనికి భిన్నంగా 2 శైలులతో గోపురాలను నిర్మించారు. రాముడి విగ్రహం ఉండే ప్రధాన ఆలయం నగారా శైలిలో ఉంటుంది. ఇక మూలల్లోని 4 ఆలయాలు ద్రవిడ శిల్పకళతో నిర్మించారు. ఇది రామేశ్వరం, తిరుపతి, కాంచీపురంలో ఉన్న ప్రసిద్ధి దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను పోలి ఉంటుంది. అయోధ్య రామాలయం కేవలం ఒక దేవాలయం కాదు, కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష. 400 ఏళ్లుగా హిందువులను ఏకం చేసిన దేవాలయం. నాడు మొఘల్ చేతిలో ధ్వంసమైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం కోసం పోరాడారు. ఉత్తర భారతం నుంచి దక్షిణం వరకు అనేక మంది ఈ పోరాటంలో పాల్గొన్నారు. వందలాది మంది కరసేవకులు ప్రాణాలను వదిలేశారు. 100 ఏళ్ల నుంచి హిందువులో విభజన వచ్చింది. విదేశీ కుట్రదారులు నాటిన విష బీజాల వల్ల జాతిలో విభజన క్రమంగా పెరిగింది. ఈ క్రమంలో ఒక అయోధ్య రామాలయం ఉద్యమమే యావత్తు భారతాన్ని ఏకం చేసింది. తరతమ భేదాలు లేకుండా అందరూ రామాలయం కోసం ఏకమయ్యారు. యావత్తు హిందూ సమాజం భాగోద్వేగంగా ఒకటవటానికి అయోధ్య రామాలయ ఉద్యమమే కారణం. ఈ విధంగా జాతిని ఏకం చేసిన రామమందిర నిర్మాణం కోసం యావత్తు భారతావని నుంచి మెటీరియల్ను సేకరించి రామాలయం ట్రస్ట్, దీంతో తాము రామాలయ నిర్మాణంలో పాలు పంచుకున్నామన్న సంతోషం అందరిలోనూ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.